ఫ్రెండ్స్, ఇది కొత్త డ్రామా మీటింగ్ యూ డ్రామా అయితే నా నేము. సో చాలా వరకు అడిగారు. ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇందులో మన హీరో వచ్చేసి హీరో పేరు లిన్సీ. తనకి ఇంకా లోపల ఉంటాడు రూమ్లో, ఎవరితో మాట్లాడు. ఇంకా స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది. ఫస్ట్ డే వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళి కార్లో కూర్చుంటుంది. ఇంకా లిన్సీ వచ్చేసి ఏం చేస్తాడంటే ఇంకా తను రెడీ అవుతాడు. తనకి సోషల్ ఫోబియా అనేసి కొద్దిగా అదేదో ఉంటుంది. సో కాబట్టి తను ఎవరితో మాట్లాడు, ఎవరితో ఫేస్ చేయడు. అండ్ ఈవినింగ్ వాళ్ళ అమ్మతో కూడా ఎక్కువ మాట్లాడు. తనకి ఎందుకో అలా భయం పుట్టింటుంది చిన్నప్పటి నుంచి, అమ్మాయిలన్నా అండ్ ఎవరితోన్నా మాట్లాడాలన్నా అనేసి. ఇంకా ఈ అమ్మాయి వచ్చి మన హీరోయిన్. తిని పేరు రీ. అండ్ తిను కూడా ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటుంది. అండ్ తను వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మా అండ్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు అలా వెళ్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి స్కూల్కి వెళ్తే స్కూల్కి ఎప్పుడు లేట్ వెళ్తూ ఉంటుంది మన రుయో. ఇంకా తన పేరు చెన్ను. సో రుయోకి ఫ్రెండు. అప్పటికే క్లాస్ పిక్తూ ఉంటాడు ప్రిన్సిపాల్ లేట్గా వచ్చినందుకు. వెళ్ళు వెళ్ళు అనేసి అంటే ఇంకా తను అలా పరిగెత్తు వెళ్తూ మన హీరో లిన్సీని గుద్దుకుంటుంది. ఇంకా పాపం కింద పడుతుంది. పాపం చాలా దెబ్బ తగులుతుంది. ఇంకా సారీ సారీ అని చెప్తుంది. ఇంకా ఫస్ట్ టైం వాళ్ళిద్దరు అలా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు కొంచెంసేపు. సో సారీ సారీ నేను చూసుకోలేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి ఏదో పరిచయం ఉన్నట్టు ఒకరినొకరు కొంచెంసేపు అలా చూసుకుంటూనే ఉండుకుంటూ కూర్చుంటారు. సారీ అని చెప్తున్నా కూడా తను వినిపించుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సరే అనేసి ఇంకా బ్యాగ్ వచ్చేసి ఇతను కాఫీ షాప్ ఉంటుంది స్కూల్ దగ్గర. సో కాఫీ షాప్ దగ్గర పెట్టేస్తాడు. షాప్ దగ్గర బ్యాగ్ పెట్టేసి వెళ్తుంది. ఇంకా పైకి ఎక్కి ఏదో సర్కస్ చేసి వెళ్ళేసి కనిపించకుండా వెళ్తే ఇంకా అంత లోపలే అక్కడికి లిన్సీని వచ్చింటాడు. తను లేట్గానే వచ్చింటాడు. ఏమైంది అంటే కడుపు నొప్పిగా ఉంది సార్ అనేసి తను చెప్తుంది. ఇంకా తను చూసేస్తాడు. ఏంటి లేట్గా వచ్చామంటే నేను ఎప్పుడు వచ్చాను సార్ అంటే, అవునా మరి నీ బ్యాగ్ ఎక్కడంటే క్లాస్ రూమ్లో ఉంది సార్ అంటే, ఎక్కడ చూపి అంటే, సరేలే అనేసి లేదు సార్ అనేసి తను చెప్తుంది. ప్లీజ్ సార్ అంటే, నాకు తెలీదు నువ్వు సారీ లెటర్ రాయాలి అనేసి తను చెప్తాడు. సరేలే అపాలజీ లెటర్ రాస్తానులే అనేసి ఇంకా తను చెప్తారు. ఇంకా లిన్సీ గురించి తను వాళ్ళ ఫాదరు అండ్ వాళ్ళ మదరు బాగా బిజినెస్ చేస్తారు, వాళ్ళు చాలా వెల్తీ ఫ్యామిలీ అనేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఏమైంది ఏమి అంటే, ఏమైతే ఏముందిరా మూసుకొని పోరా అనేసి ఇంకా తను తిడుతూ ఉంటుంది. ఇంకా ఏమైందంటే ఇలా చిక్కుంది అనేసి ఇంకా షూ వచ్చు. అమ్మాయి పేరు షూ అని వాళ్ళ ఫ్రెండ్ పేరు. అండ్ తన పేరు చెంగు. ఇంకా తను క్లోజ్గా ఉంటారు వాళ్ళ ముగ్గురు, వాళ్ళ బ్యాచ్. అండ్ అంత లోపల లిన్సీని పరిచయం చేపిస్తారు. లిన్సీ క్లాస్ రూమ్లోకి వచ్చి నీ పేరుని ఇంట్రడక్షన్ చెప్పురా అంటే తన ఇంట్రడక్షన్ చెప్పకుండా బోర్డులో తన పేరు రాసేసి వెళ్ళి కూర్చుంటారు. అందరూ చాలా వియర్డ్గా చూస్తూ ఉంటారు. సో తను కొద్దిగా అంతేలే కొత్తలా అలాగే ఉంటుంది అనేసి ఇంకా ఎగ్జామ్స్ గురించి అవంతా చెప్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా ఏమైంది ఏమి అంటే, సరే నేను ఒకటే లేట్గా రాలేదు కదా, తను కూడా లేట్గా వచ్చినాడు కదా, తనకు పనిష్ ఇవ్వలేదంటే వేరే వాళ్ళతో నీకు పోటీ ఏంటి, ముందు చదువుకు అనేసి ఇంకా తను తిడుతూ ఉంటాడు. సరే అనేసి ఇంకా అపాలజీ లెటర్ రాసేసి ఇంకా తను ఇంకా నేషనల్ అంతం అవంతా పాడతారు కదా, తన ముందర తను గొప్ప గురించి చెప్పమంటే తను ఏం చేస్తుందంటే, చూసారా పార్షియాలిటీ చూపిస్తున్నారు, నాకన్నా లేటుగా వచ్చినాడు లిన్సీ, తను మాత్రము పంపించేశాడు, నన్ను మాత్రం అలా చేసినాడు, చూసినారా మన సార్ ఎంత గొప్పవాడు అనేసి తను ఇది చేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ధైర్యంగా చెప్పేసరికి ఇంకా ఆపు అనేసి వచ్చి ఆపుతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటబ్బా ఈ అమ్మాయి ఇలా చెప్పింది దొంగ ముఖం ఉంది అనేసి. ఎందుకు అలా చెప్పావు అంటే, ఇంక చెప్పాలి ఇంకేం చేద్దాము అనేసి తనంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చెన్కి ఫుట్బాల్ అంటే ఇష్టం, తను ఎప్పుడు అలా ఆడుకోవాలనేసి అనుకుంటూ ఉంటారు. సరే అనేసి ఇంకా వాళ్ళు ఏమైంది నేను చెప్తాలే సారీ తనకి అనేసి వెళ్ళి సారీ చెప్పడానికి వెళ్తుంది. నేను కావాలని చేయలేదు అనేసి సారీ చెప్పడానికి వెళ్తే తను ఎవరితో మాట్లాడు కదా, తను మాట్లాడుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏంటి నేను మాట్లాడుతుంటే కూడా వినిపించుకోవట్లేదు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అనేసి తను అంటూ ఉంటుంది. ఇంకా తను అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. ఆ తర్వాత ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా తన పాడికి తను ఏదో ఒకటి రాసుకుంటూ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మ్యాథ్స్ క్లాస్ వస్తుంది. ఎవరైనా చేస్తారా అంటే లిన్సీని ఇరికిచ్చేస్తుంది. సో తను వెళ్ళేసి బాగా రాసేసి వస్తాడు. తను కిరికిస్తా అనేసి తను ఏం చేసినా కూడా ప్రయత్నం అంతా ఫలించదు. ఆ తర్వాత కాఫీ షాప్లో వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మీటింగ్ పెడుతూ ఉంటారు. కాఫీ షాప్ అతను అక్కడ ఒక అమ్మాయి పని చేస్తూ ఉంటుంది. సో పని చేస్తా టీచర్గా ఉంటుంది. తన కోసం తను అక్కడ కాఫీ షాప్ పెట్టింటాడు.
సో వీళ్ళిద్దరూ వచ్చేసి ఆ అబ్బాయి గురించి ఏంటి ఏమి అని అడుగుతుంటే తను చాలా వియర్డ్ అని చెప్తుంటారు. ఇంకా తను ఇంటికి వెళ్తాడు లిన్సీ. ఏమైంది, ఎలా ఉంది స్కూలు అంటే పర్వాలేదు మా బాగుంది అనేసి తను చెప్తాడు. సో తను ఏదో ఒకటి బిల్డింగ్ లాగా ఏదో ఒకటి రెడీ చేసుకుంటూనే ఉంటాడు, ఏదో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఇంకా సరే అనేసి తను అలా వెళ్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. ఇంకా అందరి పాటికి అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి లిన్సీకి చాలా మంచి స్టూడెంట్ అండ్ చాలా టాపరు, అన్నిట్లో మంచి టాపు మార్క్స్ తెచ్చుకుంటాడు. ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా అందరికన్నా ఫస్ట్ తను ఎగ్జామ్ రాసి చేస్తాడు. ఇంకా తిని బ్రేక్ఫాస్ట్ చేసి ఉండదు. సార్ సార్ ప్లీజ్ సార్ నాకు అర్జెంట్ బాత్రూమ్ సార్ 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 అనేసి వెళ్ళిపోతుంది. సో వెళ్ళేసి ఆర్డర్ చేసుకుంటుంది. సో ఆర్డర్ చేసుకొని ఇంక తను దొంగతనంగా తెచ్చిస్తాడు. తిని దొంగతనంగా తింటుంది. సో చాలా పిచ్చ కామెడీగా ఉంటుంది. ఇంకో పక్క మన లిన్సీ వచ్చేసి ఒక చెట్టు దగ్గర వెళ్ళేసి ఆ చెట్టుని పట్టుకొని చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ మాత్రం ఫుడ్ తెప్పించుకుంటుంది కదా, అది దొంగచాటుగా కూర్చొనేసి తనకంటూ ఇంకా స్కూల్ అన్నాక చాలామంది ఇలాంటివి చేస్తారు కదా, అవి చూస్తుంటారు. ఇంకా తను చిన్నప్పుడు ఆ చెట్టు దగ్గరే వచ్చేవాడనమాట లిన్సీ. ఆ చెట్టు అంటే తనకి ఇష్టం. సో ఆ చెట్టును అలా చూస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ తినేసి ఉంటుంది రుయి. ఇంకా సరేలే ఇంకా అయిపోయింది అబ్బా పోదాము అనేసి ఇంకా అన్ని సర్దుకునేసి పైనుంచి దూకుతూ ఉంటుంది. ఆ చెట్టు దగ్గర తను ఉంటాడు. సో ఇంకా పాపం ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు అలాగే. ఇంకా తను పడింది కాకుండా ఏంటి నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, ఎప్పుడు నాకేదో ఒక ట్రబుల్ ఇస్తావు, నువ్వు నా పక్కన ఉండి అనేసి ఇంకా తన్ను తిడుతూ ఉంటుంది. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఇంకోసారి ఇలాంటి ట్రబుల్ ఇవ్వద్దు అనేసి అంటూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది లొల్లడా అనేసి, ఇంకా ఆపమ్మ తల్లి అనేసి ఇంకా తను పట్టుకునేస్తాడు. ఇంకా తన దగ్గర మెడలో బిల్డింగ్ అనేది ఉంటుంది. సో ఆ బిల్డింగ్ చూసి ఇంకా తను తాగడానికి వెళ్తే ఇంకా తనకి ఇంకా ఏమవుతుందంటే అప్పుడు గుర్తొస్తుంది. తను ముందు అంటే వెనకాల తిరిగి కొట్టేస్తాడు పాపం. అది అంత లోపల హూ వచ్చింటాడు అక్కడికి. హూని ముక్కు మీద గుద్దేస్తుంది. ఇంకా తనకి పనిష్మెంట్ ఇస్తారు. ఏమని అంటే నువ్వు పనిష్ చేసావు కాబట్టి ఇంకా స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అదంతా 3 వీక్స్ క్లీన్ చేయి నువ్వు అనేసి అంటే సరే అనేసి ఇంకా క్లీన్ చేస్తుంటే తనకి ఏందో సౌండ్ వస్తుంది. ఎవరున్నారు అక్కడ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు నేనేమనుకుంటున్నాను, నేనేమైనా భయపడతాను అనుకున్నారు, చూద్దాం ఈరోజు నువ్వా నేను తెలుసుకుందాం అన్నట్టు షో చేస్తూ వెళ్తూ ఉంటుంది, భయపడుతూ. సరే అనేసి అక్కడ వెళ్తే లిన్సీ ఉంటాడు. లిన్సీని చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు, నువ్వు వల్లే కదా వచ్చింది అనేసి ఇంకా తను అలా కూల్ అవుతుంది. సరే అనేసి ఇంకా నువ్వేం నాకు హెల్ప్ చేయబడలేదు, నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చి నాకు ట్రబుల్ చేస్తున్నావు అంటే అది కాదు నీతో కొద్దిగా మాట్లాడాలంటే ఏంటి మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలని చెప్తున్నా, సరే ఏం మాట్లాడతావు చెప్పు అనేసి తర్వాత అది నీ బెల్ ఉంది కదా, డోర్ బెల్లింగ్ అది నీదేనా అంటే అవును అఫ్కోర్స్ అది నాదే అంటే ఒకసారి అంటే ఏంటి ఒక్కసారి అనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు పడిపోతారు అలా. సో ఇంకా తను పట్టుకోపోతూ ఉంటే తన్ని కూడా లాగేస్తుంది. ఇంకిద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. ఇంకా సరే అనేసి ఇంకా తనకి పైకి తీసుకొని వస్తుంది. ఇంకా తను ఎప్పటికీ మేల్కొని ఉండడు. సో అప్పుడు గుర్తొస్తుంది తనకి చిన్నప్పుడు ఆ రింగ్ బెల్లో వచ్చేసి లిన్సీ ఇచ్చింటాడు. సో తను లేపుతూ ఉంటుంది. తనకి ఇంకా స్పృహ రాకపోతే ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ అన్నా చేద్దాము అనేసి ఇంకా ట్రై చేస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ట్రై చేసేసరికి తనకి అప్పటికే మెలకువ వచ్చేస్తుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా తన గురించి తెలుస్తుంటుంది, ఆ అమ్మాయే కాదా అనేసి ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా తను లేసేసి అలా వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోతుంది. అంటే తిని ఎవరితో ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. సో మన రూహి అయితే ఇంకా చాట్ బాక్సర్ కదా, ఇంకా అదే వాగుడుకాయి అంటారు. సో చాట్ బాక్స్ అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా సరే అనేసి క్లాస్ రూమ్కి వెళ్తాడు. ఇంకా వీళ్ళంతా బుక్కులు సర్దుకొనేసి ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటే సరే ఇదిగో ఈ షర్ట్ తీసుకొని అదే తడిచిపోయినావు కదా యూస్ చేసుకో అనేసి అంటే అప్పుడు మనకి హీరో తను ఎంతో క్రష్గా షర్ట్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ షర్ట్ని వేసుకొని తను అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా వెళ్తుంటే అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఇంకా వాళ్ళని చూసేసి తను చిన్నప్పుడు తను గుర్తుంటాడు కదా, సో జుమోంటో అనుకుంటా అప్పుడు తన చిన్న పేరు. సో తను గుర్తు పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చాట్ చేసుకుంటారు. ఏమైంది తనతో ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమన్నా కూర్చో అనేసి వీళ్ళు ముగ్గురు షాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఏం లేదురా బాబు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు అడుగుతున్నారు నిజంగా కొంపదీసి అనేసి ఇంకా తను ఆలోచిస్తుంటుంది. చచ్చా అలాంటివి ఏం లేదు అనేసి ఇంకా తను అలా ఉంటే ఇంకా పక్క తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఏమైంటుందంటే
తను ఎవరినో కొట్టబోతుంది రుయ్య. ఎందుకు కొట్టావు అంటే, తను ఏడిపించాడు కదా! అందుకే నేను కొట్టినాను. వాడు నన్ను కొట్టాడు చూడు, నాకు దెబ్బ తగిలింది, 5 కుట్లు వేశారు అనేసి తను చెప్తూ ఉంటుంది. సో, అది చెప్పిన తర్వాత తనకు గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు నిజంగా తనే అయితే తన ఫేస్ మీద అదే స్కార్ ఉంటుంది కదా! అనేసి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత తను షర్ట్ ఇచ్చింటాడు కదా! ఆ షర్ట్‌ని తీసుకొని వచ్చి, ఇదిగో నీ షర్టు, థాంక్స్ ఇచ్చినందుకు అనేసి తను చెప్తుంది. సరే, సరే థాంక్సా అనేసి, సరే నువ్వు వెల్కమ్ అనేసి ఇంక లేసి చెప్తాడు. ఇంకా నీతో ఒకటి అడగనా అంటే, అంత లోపల చెన్నొచ్చేసి డిస్టర్బ్ చేస్తాడు. సరేలే అనేసి ఇంక వాళ్ళిద్దరూ అలా సైలెంట్ అయిపోతారు. సరే ఇంకా అందరూ చూస్తూ ఉంటే ఇంక తను వాష్‌రూమ్‌కి వెళ్తుంది. కడుపు నొప్పిగా ఉందనేసి రుయ్యి. ఇంకా రుయ్యి కోసం తను వెళ్తాది. ఇది మెన్స్ రూమ్ కాదు, అటు పక్కుందంటే, లేదు నేను నీ కోసమే వచ్చాను అనేసి తను అంటాడు. ఏంటంటే, ఒకసారి అనేసి అంటూ ఉంటే అంత లోపల తను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి భయపడి. సరే అనేసి ఇంకా వీళ్ళంతా ఇంకా క్లాస్ వచ్చి పిలిచింటారు. తనకి ఇంగ్లీష్ చదవడానికి బాగా వచ్చుంటుంది. నువ్వు గాని ఇలా అందరికీ చెప్పడం వల్ల నీకు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అనడానికైతే అవుతుంది. అండ్ ఈజీగా వాళ్ళతో కలిసిపోతావు. నేను చెప్పేది విను అనేసి ఇంకా హూ వచ్చేసి చెప్పింటాడు వాళ్ళ సారు. సరే అనేసి ఇంక తనొచ్చేసి పేపర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు లిన్సీ. ఇంకా లిన్సీని పిలిచి పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయమంటే చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మన రుయి పిలుస్తాడు. ఇట్రా నువ్వు నిలబడు అంటే, ఏంటబ్బా వీడు నన్ను కొత్తగా పిలుస్తున్నాడు అనేసి ఇంక తను వెళ్ళేసి నిలబడుకుంటుంది. ఈరోజు నుంచి లిన్సీ వచ్చి ఇంగ్లీష్ పేపర్‌కి రిప్రజెంట్, తను అసిస్టెంట్‌గా వచ్చేసి తిను వర్క్ చేస్తుంది. ఇంక నుంచి రుయ్య తనకి అసిస్టెంట్ అని చెప్పేసి, నాకెందుకు సార్ ఇలా ఇచ్చారంటే, నీకేం రాదు కదా, తన దగ్గర ఉండి నేర్చుకో అందుకే ఇచ్చాను అనేసి చెప్తారు. సో అది వచ్చేసి లిన్సీ చెప్పింటాడు ఆ విధంగా తనకి, తన అసిస్టెంట్‌గా వేయమని. ఇంకా అందరూ ఆడుకుంటూ ఉంటే మన రుయ్యు మాత్రం పనుకొని నిద్రపోతూ ఉంటుంది క్లాస్ రూమ్‌లో. ఇంకా తనకు లైట్‌గా కళ్ళు తెచ్చుకుంటుంది. ఇంకా అంత లోపల లిన్సీ వస్తాడు. ఎవరబ్బా ఇంత హ్యాండ్సమ్ అయిన అబ్బాయి మన రూమ్‌లోకి వస్తున్నాడు, అది కూడా నా దగ్గరకు వస్తున్నాడు, నా పక్కకు వస్తున్నాడు, నా దగ్గరే వచ్చి ఆగాడు, ఎవరబ్బా అనేసి తన కలేమో అనుకునేసి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి అలా కింద కూర్చునేసి ఇంకా తన స్కేర్ ఉందా లేదా అని చూడ్డానికి ఇంకా తన హెయిర్ తీస్తాడు. సో అక్కడ స్కేర్ ఉంటుంది, అక్కడ గీతలాగా ఉంటుంది. అంటే తిను ఒకటే అనేసి తను కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో చిన్నప్పుడు ఫ్రెండ్ తనే అనేసి ఇంకా తను అప్పుడు మెలకులో వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అనేసి ఇంకా తను షాక్ అవుతుంది. నో 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 ఇలాంటి గాని కాదు అనేసి తను అలా పారిపోతూ ఉంటుంది. ఇంకా మన హీరో లిన్సీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమైంది ఏంటి అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు. ఇంకా వాళ్ళ ఒక కెఫే షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీటింగ్ చేస్తూ ఉంటారు. అతను చాలా వియర్డ్‌గా ఉన్నాడు. తను ఏదో అడగాలనుకుంటున్నా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనేసి ఇంకా తను సబ్జెక్ట్స్ గురించి ఫెయిల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తనొచ్చేసి కాఫీ నేర్పిస్తాను అంటే, సరే సరే అనేసి తను నేర్చుకుంటుంది. ఇంక తను కాఫీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ డిఫరెన్సెస్ చెప్తుంటే అవంతా రాసుకుంటూ ఉంటుంది. సరేలే ఇంకా వర్క్ చేస్తాను అనేసి తన ఐడీ గురించి చెప్తే అక్కడ స్టిక్ చేస్తుంది. అంత లోపల అతను అక్కడికొస్తాడు. అదే లిన్సీ వస్తాడు. ఏంటి ఇక్కడికొచ్చావు అనేసి అంటుంటే, అంత లోపల తినకి మేడం సొయ్యో అనేసి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసుంటుంది. సో తన ఐడీ అక్కడ పెట్టుంటుంది కదా, యూ అనేసి అదొచ్చి చూసుకొని వెళ్ళిపోతాడు లిన్సీ. ఏమన్నా కావాలని అడిగితే షాప్ అతను నాకేం అవసరం లేదంటే, నిజంగానే ఇతడు చాలా విచిత్రంగా ఉన్నాడు అనేసి అనుకుంటాడు. ఇంకా ఇంటికెళ్తాడు. తినొచ్చేసి మన రూయికి సొంత తమ్ముడు. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అంటే, రా నీకు పెద్ద లోపల బాంబు ఉంది రా చూస్తూ అనేసి పిలుచుకొని పోతాడు. తనేం చెప్పడు. ఇంకా అంత లోపల అక్కడికి వాళ్ళ సారు వచ్చింటాడు. తను ఇంగ్లీష్ గురించి బాగలేదు, కాకపోతే తను హైయర్ స్టడీస్ చదవాలంటే ప్రాబ్లంగా ఉంటుంది, కాకపోతే అబ్రాడ్ అలా పంపిస్తే తను బాగా చదువుతుంది అనేసి తను చెప్పడానికి వచ్చింటుంది. సరే అనేసి ఇంక తను సైలెంట్‌గా అయిపోతుంది. ఇంక తను మేడం సుయు వినేసి ఇంకా సరే అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్కన మన లిన్సీకి కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ వచ్చి సైకాలజిస్ట్‌కి తీసుకొని వెళ్తే తను ఇప్పుడు చాలా మంచి మూడ్‌లో ఉన్నాడు. తను పేషెంట్‌గా చూడొద్దు, తను మామూలుగానే చూడండి, తను తొందరలోనే మంచిగా అయిపోతాడు అనేసి ఇంకా వాళ్ళ డాక్టర్ కూడా చెప్తుంది. వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటో నువ్వు నాకు సొంత తమ్ముడివే కదా, ఇలా జరుగుతుంది, ఇలా ఆయన వచ్చినాడని చెప్పకుండా దొంగ మొఖమోడా నన్ను లోపల తీసుకొని వచ్చి బుక్ చేస్తావా, ఫోన్ చేసి రమ్మంటావా అనేసి ఇంకా వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. అది కాదక్క, ఏం మామూలులే, నేను సొంత తమ్ముడిని కదా ఇలా కొట్టొచ్చా అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. నీకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదంట, మేడం కూడా చాలా ఫీల్ అవుతుంది అనేసి
ఇంకా అంటుంటే సరే అనేసి ఇంకా నువ్వు కానీ ఇలా చదువుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఇక్కడ చదవబల్ల నేను వేరే చోటుకు పంపిస్తాను, మీ నాన్నకు నేను సమాధానం చెప్పుకోవాలి అనేసి ఇంక తను అంటూ ఉంటుంది. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీకు కష్టమైతే మీరు నన్నతో మాట్లాడొద్దని అని చెప్పేసి తను కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా కోపంగా వెళ్ళిపోతే తను వచ్చేసి హాస్టల్‌కి అదే వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. ఇంకా సరే అనేసి ఏమవుతుందంటే ఎవరో రిక్వెస్ట్ చేశారనేసి రిక్వెస్ట్ చేసిందొచ్చి షాప్ అతని పేరు యూ ఉంటుంది. సో, తనే చేశాడనేసి తను చాట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఆ అబ్బాయి చూడ్డానికి చాలా మంచివాడుగా ఉన్నాడు అనేసి లిన్సీ గురించి మెసేజ్ చేస్తాడు. ఏమో నాకు అట్లా అనిపించలేదు, తన గురించి వదిలేసేయి అనేసి ఇంక అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు కాల్ చేస్తాడు. మేడం నీతో మాట్లాడాలంట అంటే, ఏం మాట్లాడాలి నేను మాట్లాడను అనేసి తను అంటూ ఉంటుంది. ఇప్పుడు గాని నువ్వు మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో 95 మార్క్స్, నేను ఎక్కడికి పంపించను లేకపోతే వెళ్ళాలంటే సరే అనేసి ఇంక మార్నింగ్ వచ్చింది. అక్కడ కూర్చొని చదువుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఏంటి అది రుయ్యేనేనా, నాకు కళ్ళు షాక్‌గా ఉంది, దెయ్యమే వచ్చిందా ఏమి అనేసి అడుగుతుంటే, లేదు మా అమ్మకి నేను చెప్పాను 95 మార్క్స్ తెప్పించుకుంటానని, లేకపోతే అబ్రాడ్‌కి పంపించేస్తానని చెప్పింది అనేసి తను చెప్తుంది. సో, ఇంకా అవునా సరే చదువుకో అనేసి అంటుంటే ఇంకా మన లిన్సీ వచ్చి తనకొక బెల్ లాంటిది ఇస్తాడు, చెక్ బాక్స్. అది చూడడు. సో, ఇంకో పక్క బయటికెళ్తూ ఉంటాడు లిన్సీ. అందులోపల ఒక అమ్మాయికి అది డ్రెస్‌కి పాడైపోతుంది. తిని పేరొచ్చి యూఫియా. తను కూడా మంచి స్టూడెంట్. కాకపోతే తను వేరే టర్మ్‌లో ఉంటుంది, అంటే వేరే సబ్జెక్ట్స్‌లో. తిని పేరు యూఫియా. తిను కూడా మెయిన్ లీడ్ ఇక్కడ. సో, సరే అనేసి ఇంక లోపలెళ్ళి షర్ట్ ఏస్తామంటే, ఆ షర్ట్ తనకిచ్చింటున్నాడు కదా! సో, అది ఇవ్వడు, ఎవరికీ ఇవ్వడు. సరే దాని దగ్గర షర్ట్ లేకపోతే తన దగ్గర ఉండేది స్కూల్ డ్రెస్ తీసిచ్చి ఇది యూజ్ చేసుకో అనేసి అంటే, ఇంకా ఏమైంది అంటే, ఇలా తను ఫ్లర్ట్ చేస్తున్నాడు అమ్మాయిని అనేసి, తను ఎలా చేశాడో అలా అంతా చేసి చూపిస్తాడు. చూసారా ఇలా ఫ్లర్ట్ చేశారు ఆ అమ్మాయిని అంటే, ఓహ్! పిచ్చి మొఖాన ఏంటి డ్రెస్ ఇచ్చేసి, ఒక క్లాత్ ఇచ్చేసి ఫ్లర్ట్ చేసేసారా? దాన్ని ఫ్లర్ట్ అంటారా? పిచ్చి మొఖమా ఆపు అనేసి అంటే తను అంటూ ఉంటుంది. ఏమోలే ఎందుకు నాకేం తెలుస్తుంది, పోను తెలుస్తుంది అనేసి ఇంకా చెన్ను కూడా అంటూ ఉంటాడు. ఇంక తను నిద్రపోతుంటే వాళ్ళ సార్ వచ్చేసి క్లాస్‌లో చదువు అంటే తను చూపిస్తాడు పేసేజ్. ఈ పేసేజ్ చదువు అనేసి. తను చదవలేక సరిగ్గా ఉంటుంది. సరే ఇంగ్లీష్ ఇలా ప్రొనౌన్సియేషన్ రాకపోతే ఎలా నీకు? బాగా చదువుకో అని చెప్పేసి ఇంకా వాళ్ళ సారు వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చదువుతావు కదా! మెనూలో ఉండేది ఈజీగా చదివేస్తావు కదా! అంటే అదైతే ఈజీగా ఉంటుంది. లైన్ బై లైన్ ఉంటుంది. నాకు కూడా అలా లైన్ బై లైన్ ఉంటే నేను ఈజీగా చదువుతాను. ఇవేం పారాగ్రాఫ్‌లాగా ఉంటాయి. నాకు చదవబుద్ధి కాదు అనేసి తను చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్‌కి. ఇంకా అదంతా వింటూ ఉంటాడు. సరే తనకి ఈజీగా ఉండడానికి తను చాలా బాగా నోట్స్ ప్రిపేర్ చేశాడు. అండ్ ఇంకో పక్క ఒక డయాగ్రామ్ వేస్తూ ఉంటాడు. ఆ బెల్లుని క్రియేట్ చేసి ఉంటాడు కదా! సో, ఏదో ఒక డయాగ్రామ్ వేస్తూ ఉంటాడు. అందరికన్నా ముందొచ్చేసి చదువుకోవాలనేసి వచ్చి డాన్స్ ఏస్తూ ఉంటుంది. ఎవరు లేరు అనేసి రూమ్‌లో మొత్తము. ఇలా డాన్స్ ఏస్తూ పిచ్చి పిచ్చిగా డాన్స్ ఏస్తూ ఇంకా తన బోర్డు తెరుస్తుంది. దాని బెంచ్‌లో ఏదో ఒక బుక్ ఉంటుంది. సో, ఏంటబ్బా ఈ బుక్కు అనేసి తను తీసుకొని అలా చూస్తూ ఉంటుంది. తనకి ఈజీగా ఇంగ్లీష్ చదవడానికి చాలా వరకు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టింటారు ఎవరో. సో, సరే అనేసి ఇదేదో బాగుంది, చదవడానికి ఈజీగా ఉంది అనేసి ఇంక తను చదువుకుంటూనే కూర్చోంటుంది. ఇంక అందరూ క్లాస్‌లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరు క్లాస్‌లో వాళ్ళు నెమ్మదిగా వస్తుంటారు. ఇంకా చెన్ కూడా వస్తుంది. సూని హగ్ చేసుకునేసి, "నువ్వు నాకు నిజంగానే బెస్ట్ ఫ్రెండ్‌వే. నువ్వు అసలు ఇలా చేస్తావని అసలు నేను అనుకోలేదు. నా కోసం ఇంత హెల్ప్ చేస్తావని అసలు అనుకోలేదు" అంటే, "ఏం మాట్లాడుతున్నావే" అంటే, "ఏం నువ్వే కదా నాకు ఆ నోట్స్ ప్రిపేర్ చేసింది నాకు తెలుసులే" అనేసి ఇంకా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా "నీకు నేను డాన్స్ చెప్తా, నీకు పిజ్జా తెచ్చిస్తాను" అనేసి అంటుంటే తను డాన్స్ చేసేది చూసి మళ్ళీ భయపడతాడు. సో, వెళ్ళేసి అలా కూర్చుంటాడు. నేను చేయలేదే అనేసి ఇంక తను చెప్తుంది. ఇంక తనకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం కదా! తను అక్కడ ఆడడానికి వెళ్ళింటాడు చెన్ను. తనకి కంపెనీగా వీళ్ళిద్దరూ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ ఇంకెవరబ్బా ఈ కైండ్ హెల్పరు అనేసి అంటూ ఉంటాడు. ఎవరైతే ఏముందిలే గానీ ముందు ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాము. ఈ ఎగ్జామ్‌లో ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ తర్వాత ఖచ్చితంగా తను కలుసుకొని తనకి మీటింగ్ పెట్టి తనకి మంచి గిఫ్ట్ ఇస్తాం మనము అనేసి తను చెప్తూ ఉంటుంది. సరేలే అనేసి తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సరే ఇలాగే రోజు తను ఒక నోట్స్ బుక్ తెచ్చుకోవడం పెట్టడం తనకి ఈజీగా ఇంకా ఇద్దరు ముగ్గురు హ్యాపీగా కలిసి ఉంటారు. సో, ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు బుక్కు పెట్టడం మర్చిపోయి ఉంటాడు. ఇంక తను వచ్చి వెతుకుతూ ఉంటుంది. అయ్యో! ఈరోజు నా బుక్ పెట్టలేదే అనేసి ఇంక తను ఫీల్ అవుతూ అయ్యో! ఈరోజు బుక్ మర్చిపోయాను అనేసి ఇంక తను కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, తను కూడా మర్చిపోయి ఉంటాడు. సరే అనేసి వీళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా అక్కడ బుక్ పెట్టింటాడు. ఓహ్! నాకు మళ్ళీ బుక్ పెట్టాడు అనేసి ఇంక తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ
ఉంటుంది. ఇంకా ఏంటి ఎగ్జామ్ అంటే భయం లేదా అంటే, నాకేం భయం లేదు. నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అనేసి, ఇంకా ఈ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పాస్ అవుతాను అనేసి తను కాన్ఫిడెంట్‌గా వెళ్తుంది. ఇంకా తన లిన్సీ కూడా అక్కడికే వస్తాడు. ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఏదైనా ట్రబుల్ చేయడానికి వచ్చావా? ఎన్ని సార్లు చెప్పాను నా వెంట పడొద్దండి అనేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ అతను కూర్చునేస్తాడు. ఏంటి చెప్తుంటే అర్థం కాకుండా ఉందా నీకు? వెళ్ళు ఇక్కడి నుంచి. ఇక్కడ ఎగ్జామ్ ఉంది అనేసి తను చెప్తూ ఉంటే, ఇక్కడ తన సీట్ చూపించి ఇది నా సీట్ నేను ఇక్కడే కూర్చుంటాను అనేసి ఇంక తను చూపిస్తాడు. సరే అనేసి ఇంక ఎగ్జామ్ అవుతుంది. ఇంకా తనకి మధ్యలో ఎరేజర్ కావాల్సొస్తుంది. సో, ఎరేజర్ ఎవరిని అడగకుండా తను అడిగితే తను ఇస్తాడు. ఇంకా సరే అనేసి అందరూ ఎగ్జామ్ రాసేస్తారు. ఇంక తిను ఎగ్జామ్ కూడా రాసేస్తుంది. లాస్ట్‌కి నేమ్ రాసుండదు. సో, మన హీరో నేమ్ రాసి ఇచ్చింటాడు. సో, సరే అనేసి ఇంకా వెళ్తూ ఉంటే, ఇంకా తను పట్టుకోడానికొస్తే తను సైడ్‌కి వెళ్ళిపోతాడు. దుర్మార్గుడా ఇలాంటి పని చేస్తావనేసి. ఇంకా సైలెంట్ అయిపోతుంటే అంత లోపల యూఫియా వచ్చేసి తనకి ఆ రోజు షర్ట్ ఇచ్చింటాడు కదా! సో, ఆ షర్ట్‌ని తెచ్చిస్తుంది. అండ్ అది కాకుండా ఏదో బుక్ ఇస్తుంది. ఈ బుక్ కూడా తీసుకో అంటే, నాకేం అవసరం లేదు అన్నట్టు తను ఒక షర్ట్‌నే తీసుకుంటాడు. నాకు నచ్చదు ఇలా వేరే వాళ్ళు తీసుకోవడం అనేసి తను చెప్తాడు. ఇంకా సరేలే ఏం కాదులే నువ్వు తీసుకోపోతే అనేసి ఇంక తను వెళ్ళిపోతుంది. ఇంకా అందులోపల తిను ఇంకో అతనొస్తాడు. ఇతనొచ్చేసి లిన్‌బి తిని పేరు. సో, యూఫియాని లవ్ చేస్తూ ఉంటాడు. లిన్సీకి చెప్తాడు, "ఇంకోసారి యూఫియాతో మాట్లాడనుకో బాగోదు. తనతో ఏం పని నీకు తను నా లవరు" అంటే, సరే అనేసి తను ఏం మాట్లాడకుండా అంటే, "నీకు తెలుసు కదా బ్రో తనకి తెలీదు. అయినా నువ్వు తన లవర్స్ అని అందరికి తెలుసు కదా! తనెందుకు ఇంటర్ఫియర్ అవుతావు? నేను చెప్తానులే తను కొత్త కదా! నువ్వేం ఫీల్ అవ్వద్దు" అనేసి ఇంకా లిన్‌బీకి చెప్తాడు. లిన్‌బీకి చెప్తూ ఉంటుంది రుహి. సో, "నువ్వేం ఫికర్ అవ్వద్దు బయ్యి" అనేసి ఇంక అంటూ ఉంటే, సరే అనేసి తను వెళ్తూ ఉంటే తనకి ఉన్నట్టుండి కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. తనకేదైనా థింగ్స్ క్లమ్జీగా ఉంటే నచ్చదు. సో, తన షూ లేస్ వచ్చేసి ఊడిపోయి ఉంటుంది. తను వేస్తూ ఉంటే ఇంక తనొచ్చి నేను వేసుకుంటానులే అంటే ఇంక తను తలెత్తేసరికి పాపం తన చిన్ దగ్గర దెబ్బ తగులుతుంది. ఇంకా యూఫియా తిరిగిచ్చుంటుంది కదా! తను తీసుకోడు. అలా తీసుకోవడం తనకి నచ్చక అలా పెట్టేస్తాడు. సరే అనేసి ఇంకా వెళ్తూ ఉంటే, ఇంకా వచ్చేసి "సార్ నువ్వు బాగా చదువుతున్నావు. బాగా చదువు. ఇలాగే చదువు. ఇలాగే మంచి మార్కులు తెచ్చుకో" అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే, ఇంకా సరే సార్ అనేసి నేను మా అమ్మకి కూడా చెప్తానులే నీ ఇంప్రూవ్‌మెంట్ గురించి అంటే, సరే అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తినే ఏమో, తనే ఏమో మనకు రాసిచ్చింది తనే కైండ్ హెల్పర్ ఏమో నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేసి ఇంక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మేబీ అయ్యుండొచ్చు అనేసి ఇంక తను కూడా అనుకుంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా నైట్‌లో మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చాటింగ్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఇలా చేసుంటాడా అనేసి చూస్తుంటారు. ఇంకా అది కాకుండా తన గురించి అడుగుతారు. లిన్సీ గురించి నేను ఇంక నుంచి తనతో మాట్లాడను, తనతో చూడను అంటే చూద్దాంలే రేపు నుంచి అనేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాట్ చేస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా అలా వాళ్ళు చాట్ చేసుకునేసి పనుకుంటారు. ఇంకా లిన్సీ కూడా తనకి వేరే పేరు ఉంటుంది కదా! యూతో మెసేజ్ చేస్తూ ఉంటాడు. "ఏమైంది? ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఎగ్జామ్‌కి? బాగా ప్రిపేర్ అవుతున్నావా లేదా?" అనేసి. సో, తను ప్రిపేర్ అవుతున్నానని చెప్తారు. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా అందరూ వచ్చేసి పేపర్స్ ఇచ్చింటారు. ఇంకా తను ఇందులో లిన్సీ వచ్చి ఫస్ట్ వచ్చింటాడు. సెకండ్ వచ్చేసి ఎవరు వచ్చింటారు అంటే మన రియో వచ్చుంటుంది. సార్ తను చాలా బాగా ప్రిపేర్ అయింది. ఇలాగే పాస్ అవుతూ ఉండండి అనేసి అంటుంటే ఇంకా తనకి వెళ్ళేసి విష్ చేస్తుంది. "ఏంటి ఈరోజు ఏమైనా అయిందా నీకు? నన్ను విష్ చేస్తున్నావు" అంటే, లేదు మీరే కదా నాకు కీ పాయింట్స్ అంతా చెప్పిచ్చారు. కీ పాయింట్స్ నోట్స్ చేపిచ్చారు కదా! చాలా థాంక్స్ అంటే ఏమన్నా పిచ్చా? ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేదే నేను. నీకు కీ పేపర్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి కీ పేపర్ ఇయ్యకుండా ఉంటానా? దాన్ని అన్‌ఫెయిర్ అనరా? అసలు ఎలా చేశాను అనుకుంటున్నావు? ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు? అనేసి అంటూ ఉంటారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా వెళ్లి చదువుకో, మంచిగా చదువుకో. లేకపోతే మీ అమ్మకి చెప్తా నేను అనేసి ఇంక తను వార్నింగ్ ఇస్తాడు. సరే అనేసి ఇంక తను సైలెంట్ అయిపోతుంది. ఇంకా తను అలా అనేసరికి ఇంక తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంక ఇతను కాకుండా ఇంకెవరబ్బా అనేసి ఆలోచిస్తుంది. ఇంక కాఫీ షాప్‌కెళ్తుంది. ఓ దేవుడా! ఎవరు దేవుడా ఇలా చేసింది? నాకెవరు హెల్ప్ చేస్తారు నాకు చెప్పవా? అనేసి ఇంక అంటూ ఉంటే ఇంకా లేదు అనేసి ఇంకా ఎవరు చేసుంటారబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో, నువ్వు కాదు గదా! నువ్వు గమ్మునే ఉండు అనేసి ఇంక తన్ని ఏదో అంటుంటే తన్ని అరుస్తూ ఉంటుంది. సరేలే నువ్వు నాకు మెసేజ్ చేసావు కదా! అనేసంటే, లేదు నేను మెసేజ్ చేయలేదు. మరి ఇదిగో నా దగ్గర చాట్ ఉంది అంటే, లేదు ఇది నాది కాదు నేను చెయ్యలేదు అంటే, యూ అంటే నీ పేరే కదా! అనేసి అనుకున్నాను. అప్పుడు తనంటుంది లిన్సీ అంటే ఎక్స్ కూడా ఉంటుంది కదా! సి అంటే తను కూడా ఉండొచ్చు కదా! అంటే, ఏమో నాకు తెలీదు. ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత తనొచ్చాడు. మేబీ తను అయ్యుండొచ్చేమో అనేసి
ఇంక తను అనుకుంటూ ఉంటుంది. అవునా! అవును. కొంపదీసి తనే ఏమో! నీ మీద తను చాలా అట్రాక్షన్ చూపిస్తున్నాడు. నీకు హెల్ప్ చేస్తున్నట్టున్నాడు. నాకు తెలిసి ఎందుకో అనేసి అంటుంటే తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తనకి సోషల్ ఫోబియా ఉందనేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. తనకేదైనా క్లమ్జీగా ఉన్నా ఎవరితోన్నా మాట్లాడాలన్నా కూడా నచ్చదు అనేసి అనుకుంటూ ఉంటే, సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన మూమెంట్స్ అంతా తను గుర్తు తెచ్చుకుంటుంటుంది. తనకొక చెక్ బాక్స్ ఇచ్చింటాడు కదా! అది ఉందో లేదో దాంట్లో ఏముంది అనేసి, ఇంక తను పరిగెత్తా వెళ్లి చూద్దామనేసి వెళ్తుంది తన డెస్క్ దగ్గరికి. ఇంకా ఆ డెస్క్‌లో చూస్తే కనిపించదు. ఎంత వెతికినా కనిపించదు. సరే ఏంటబ్బా! ఇక్కడే పెట్టాను కదా! ఎక్కడ పోయింది? ఏమి? అనేసి ఇంక తను డెస్క్‌లో వెతుకుతూ ఉంటారు ముగ్గురు కలిసి. సరే అనేసి ఇంకేమవుతుందంటే వచ్చేసి తన లిన్సీ డెస్క్ దగ్గరికెళ్ళేసి తన హ్యాండ్ రైటింగ్ ఒకటే చూడు. తినే నీకు హెల్ప్ చేసింది. తినే నీ హెల్పరు అనేసి తను చూపిస్తూ ఉంటుంది. అవునవును. ఇద్దరిది సేమ్‌గానే ఉంది. తినెందుకు నాకు హెల్ప్ చేశాడు అన్నట్టు. ఇంక తనకి మెసేజ్ చేస్తుంది. ఈరోజు నాకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ప్లీజ్ కలుస్తామా అనేసి అంటే, సరే అనేసి తను ఒక ప్లేస్ చెప్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్లి కలుస్తాము అని చెప్తారు. ఇంకా మీరు కూడా వస్తారా అనేసి వాళ్ళు అడుగుతారు. మేము కూడా వస్తామని. లేదు లేదులే నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను ఈ ప్రాబ్లమ్ అనేసి ఇంకా తను చెప్తుంది. సరే అనేసి ఇంకా తను వెళ్ళేసి ఇంకా అక్కడ తన ప్లేస్ చెప్పింటుంది కదా! ఆ ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వెయిట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఓహ్! నువ్వే నాకు హెల్ప్ చేసావని నాకు తెలుసు. నువ్వెందుకు హెల్ప్ చేసావో నాకు తెలీదు అనేసి, నువ్వు హెల్ప్ చేసినందుకు నాకు చాలా థాంక్స్. అంటే నువ్వే కదా మిస్టర్ సు, నువ్వే కదా కైండ్ హెల్పరు అనేసి ఏదేదో మాట్లాడాలనేసి ఏదేదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంక తను అలా చేస్తూ ఉంటే ఇంక తన వెనకాల వచ్చేసి సైలెంట్‌గా నిలబడుకుంటాడు. ఇంకా ఏంటి ఇలా సైలెంట్‌గా వచ్చి నిలబడుకున్నావు నన్ను భయపెట్టడానికి నేనెంత భయపడ్డాను అనేసి ఇంక అంటూ ఉంటుంది. అయినా నువ్వెందుకు నాకు హెల్ప్ చేశావు? నువ్వెందుకు ఆ చాట్‌తో చేశావు అనేసి ఇంక తను అంటూ ఉంటే, లేదు ఏదేదో మాట్లాడుతూనే ఉంటుంది. తనకి సమాధానం చెప్పకుండానే తిను నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది. తను సమాధానం చెప్పే లోపల. సో, ఇంక తను ఏం చేయకుండా తనకి ఆ గిఫ్ట్ ఇచ్చింటాడు. ఆ గిఫ్ట్ వచ్చేసి ఇస్తాడు తీసుకో అంటే, తను నాకొద్దు, నాకొద్దు అనేసి ఇంక తను అంటుంది. నాకొద్దు అంటే తీసుకో, తీసుకో అని అంటే ఇంకా నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా ఏంటి అనేసి తను అంటుంది డౌట్‌గా. తీసుకో ఈ గిఫ్ట్ నీకే అంటే, లేదు నాకొద్దు నేనేమంటా తీసుకోను అనేసి తను అంటూ ఉంటుంది ఏదో ఇస్తున్నట్టు. తనింకా అట్లా పడేసరికి కింద పడిపోతుంది. దాంట్లో ఉండేదొచ్చేసి బయట పడిపోతుంది. ఇంక వాళ్ళిద్దరూ అలా షాకే చూస్తూ ఏంటబ్బా ఇది అనేసి చూస్తే ఇంకక్కడ డోర్ బెల్ ఉంటుంది. బెల్ రింగ్. సో, అది చూసి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. తను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తనకిచ్చింటాడు కదా! ఆ డోర్ బెల్‌ని లిన్సీ వచ్చేసి మన రియోకి ఇచ్చింటాడు చిన్నతనంలో. వాళ్ళు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంటుంది. సో, ఆ తర్వాత వాళ్ళిద్దరు దూరం అయ్యుంటారు. సో, అప్పుడు తనకు గుర్తొస్తుంది. అంటే చిన్నప్పుడు తిను ఒకటేనా అందుకేనా నా వెంట పడ్డాడు అనేసి ఇంకా వాళ్ళిద్దరూ కొంచెంసేపు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సరే అనేసి తనకి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! మన హీరో. సో, తన చెయ్యి ఇలా అనడం అవంతా డ్రాయింగ్ వేసుంటాడు. ఆ డ్రాయింగ్ చూసి ఇంకా తను రియా కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసాను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని అనేసి అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుంటుంటారు. ఎప్పుడైనా నేను ఎవరైనా ఏమన్నా చేస్తే ఫ్యూచర్‌లో కూడా నేను నిన్నొచ్చి కాపాడతాను అనేసి. సో, తను ఎందుకు ఏడుస్తున్నావు? అది పోతే నేను మళ్ళీ రెడీ చేసిస్తాలే ఎందుకు ఏడుస్తున్నావు అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా నువ్వు గుర్తొచ్చానా అనేసి. ఇంక తను ఒకరినొకరు చూసుకొని నువ్వే కదా సీఎం అనేసి తను పిలుచుకుంటూ ఉంటారు. తను కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఒకరినొకరు అలా కొంచెంసేపు చూసుకుంటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత కలిసారు కదా! సో, హ్యాపీగా చూస్తూ ఉంటారు. నువ్వేనా తను నువ్వేనా అనేసి అనుకుంటూ అవును నేనే అనేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. అంతలోపల ఎపిసోడ్ కలిసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేసి కూర్చొని ఉంటాడు. ఒక అబ్బాయి వచ్చేసి తన దగ్గర బాల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంక తను ఏం మాట్లాడకుండా వెళ్తే వాళ్ళ అమ్మ వచ్చేసి నాన్సీనే తప్పు చేశాడనేసి నాన్సీని చెడమడ తిడుతుంది. అప్పటి నుంచి తనకి భయమేస్తుంది. అసలేమైంది? ఎవరు నిన్ను ఏడిపించింది చెప్పు తన సంగతి నేను చూస్తాను అనేసి ఇంక అంటూ ఉంటుంది. నువ్వేం భయపడొద్దు. నిన్నెవరైనా ఏమన్నా అన్నారనుకో నాకు చెప్పు. నేను చూసుకుంటాను. మనమిద్దరం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అనేసి తను చెప్తూ ఉంటుంది. సో, అదంతా గుర్తు తెచ్చుకొని ఇంకా ఇన్ని రోజులు కలిసాం మనము అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. నాకు కలిసిన దానికి చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మా అమ్మ నన్ను ఇంగ్లీష్ రాదని పంపించేస్తానంటోంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనేసి తనంటే, సరేలే నీకు నేను హెల్ప్ చేస్తాను ఇంగ్లీష్‌లో అంటే, నిజంగా నువ్వు హెల్ప్ చేస్తావా నాకు అనేసి తను అంటూ ఉంటుంది. అవును హెల్ప్ చేస్తానులే అంటే, మరి సార్‌కి మా అమ్మకి ఎవరు చెప్తారు అంటే, ఏం కాదులే అనేసి తను చెప్తుంది. సరే ఇందా తీసుకో అంటే, లేదు లేదు నువ్వే పెట్టుకో అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరేలే అనేసి ఇంక వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తారు.
సో, అప్పుడు తనెందుకు కొడుతుంది అంటే, తను వాళ్ళొచ్చి ఏడిపిచ్చి దెబ్బ తగిలిచ్చుంటారు. అప్పుడు నేనే కాపాడాను. ఇంకా ఫ్యూచర్‌లో నీకేమన్నా కావాలంటే గూడా నేను నీకు ఫ్రీగా ఉంటాను. నన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వేం భయపడొద్దు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక తను హెయిర్ తాగడానికి, తన తల టచ్ చేయడానికి చూస్తుంటే, తను ఇప్పటికి హైట్ అయ్యుంటాడు గదా! అప్పుడైతే చిన్న పిల్లోడు కదా! అనేసి అప్పుడు తాకుతూ ఉంటుంది. సో, సరే అనేసి ఇంక తను టచ్ చేసేసరికి తనింకా హెడ్‌ని డౌన్ చేస్తాడు. హ్యాట్ ఉంది. హ్యాట్ లేకపోతే ఇంకా బాగున్ను అంటే, సరే అనేసి ఇంక హ్యాట్ తీసేసింది. ఇంకా ఆ చైన్ తన మెడలో వేసేసి, ఇంక తను అలాగే పుష్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంక తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏమైంది? ఏమి? నేను ఇంటికొచ్చేసాను అంటే, మా నాన్న చనిపోయారు. మా అమ్మ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంది. సో, ఇప్పుడు నేను మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అనేసి అంటే, సరే సరేలే ఇంకెప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు. ఎప్పుడు మనిద్దరం కలిసే ఉంటాము. అంటే, నువ్వు అలాంటి ఎమోషన్స్ డైలాగ్స్ అంతా కొట్టొద్దు. అయినా నీకు హ్యాట్ లేకపోతే చాలా బావుంటుందనేసి తను చెప్తుంది. సో, మార్నింగ్ స్కూల్‌కొచ్చేటప్పుడు తను హ్యాట్ లేకుండా అలాగే చాలా క్యూట్‌గా, చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా! నాన్సీ. సో, అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఈవెన్ బాయ్స్ కూడా జెలస్‌గా ఫీల్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటి నాన్సీనేనా ఇలా అనేసి అంటూ ఉంటే, ఇంకా నాన్సీ వచ్చేసి అందరికీ ఇంకా వెళ్తారు. ఇంకా ఏమైంది, ఏంటి అనేసంటే వాళ్ళ అమ్మతో మాట్లాడమని చెప్తాడు. ఏమని అంటే, ఇంగ్లీష్ ట్యూటరింగ్ క్లాస్ నేనిస్తానని చెప్పండి. అప్పుడు తను చాలా ఇంప్రూవ్ అవుతుందంటే, నీకేం ప్రాబ్లమ్ లేదా అంటే, నాకేం ప్రాబ్లమ్ లేదు సార్ మీరు చెప్పండి వాళ్ళ అమ్మని ఒప్పించండి అంటే, సరే సరేలే నేను వాళ్ళ అమ్మతో మాట్లాడతాను అనేసి అంటారు. ఇంకా కెఫే ఉంటుంది కదా! అక్కడికి నాన్సీతో పాటు రియా వెళ్ళుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌ని వదిలేసి. ఇంక వాళ్ళిద్దరు చూసి షాక్ అవుతారు. ఏంటి నిజంగా వాళ్ళిద్దరేనా మనకు చెప్పకుండా ఇలా వచ్చేసినారే అనేసి ఇంకా షాక్ అయ్యి చూస్తారు. "అసలేమనుకుంటున్నావు నువ్వు? ఎవరో వచ్చేసరికి మమ్మల్ని వదిలేస్తావు. అసలెవరు తను?" అనేసంటే, తను చిన్నప్పుడు మేమిద్దరం పెద్ద గొడవైంది. అది పెద్ద స్టోరీ అనేసి స్టోరీ మొత్తం చెప్తూ కూర్చుంటుంది. సో, అప్పుడు తను నేను కాపాడాను. ఆ తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ వచ్చాడు. తను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండు అనేసి తను చెప్తే సరే హ్యాపీగా ఫీల్ అవుతారింకా చెన్ను, సూ కూడా. సరే అనేసి ఇలా తన హ్యాండ్ ఇస్తే తను తీసుకోడు. ఎందుకంటే ఎవరు టచ్ చేసినా తనకి నచ్చదు. అసలు ఎలా అనుకుంటుంది మనం ఇలా వచ్చేసినాము, మన ఫ్రెండ్స్ గురించి అసలు పట్టించుకోదా? మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఇప్పుడు తను వచ్చేసరికి తను పట్టించుకుంటుంది, మనం పట్టించుకోవట్లేదు అనేసి ఇంక తను అంటూ ఉంటే, కానీ మరీ ఇంత చైల్డిష్‌గా ఉన్నావు తన ఫ్రెండ్సే కదా! అనేసి అంటే, "నువ్వైతే కూడా ఇలాగే చేస్తావా? నిజం చెప్పు నీ మనసులో ఎవరన్నా ఉన్నారా నాకు తెలియకుండా హైడ్ అయ్యి ఉన్నారా?" అనేసి తను అడుగుతాడు. ఇంకా ఇంటికెళ్ళేసరికి ఇంకా ఏంటి ఎవరసలు నాన్సీ అనేసి తను అడుగుతాడు వాళ్ళ బ్రదరు. "నీకెందుకురా బ్రదర్" అనేసి ఇంక తను తీసుకొని లోపలికెళ్ళింది. "అయినా ఇక్కడికి ఎందుకొచ్చావు" అంటే, "నేనెందుకు రాకూడదు? ఇది నీకు గ్రాండ్ పా అయితే నాకు గ్రాండ్ పానే గదా!" అనేసి అంటే, సరే అనేసి ఇంక వాళ్ళ అమ్మొస్తుంది. ఇంకా సరే అనేసి "ఏంటి ఇక్కడికొచ్చావు" అంటే, "ఎందుకు రాకూడదు? నేను నా ఇంటికి నేనెందుకు రాకూడదు" అనేసి అంటూ ఉంటుంది. ఇంకా నీ ఇంగ్లీష్ స్టడీస్ గురించి మిస్ సార్ నాతో మాట్లాడారు. నువ్వు ఎవరితోనో క్లాసు చెప్పించమన్నారు. ఆ అబ్బాయి మంచి క్లాస్‌మేట్ అంట కదా! అండ్ చాలా టాపర్ అంట కదా! అంటే, "ఎప్పుడు ఇంటికొస్తే చదువు, కెరియర్ ఇదేనమ్మా ఇంకేం లేదా? పోమ్మా నాకు బోర్ కొడతాంది" అనేసి ఇంకా తను కోపంతో వెళ్ళిపోతుంది. ఇంకా నాన్సీ గురించి చెప్తే, "ఏంటి నీకు నాన్సీకి రిలేషన్" అని వాళ్ళ తమ్ముడు అడిగితే సైలెంట్‌గా ఉంటుంది. ఇంకా "ఏంటి మా అమ్మకి క్లాస్ చెప్పావా?" అంటే, "అవును నేనే సార్‌కి చెప్పమని చెప్పాను" అంటే, "అయినా నువ్వే కదా నాకు క్లాస్ తీసుకునేది బావుంటుందిలే" అంటే, "నేను మరీ అంత లూజ్ కాదు. నేను చాలా స్ట్రిక్టు. నెక్స్ట్ వీకెండ్‌కి సాటర్‌డేకొచ్చేసేయి క్లాస్ చెప్పుకుందాము" అనేసి ఇంకా తను చెప్తాడు. సరే, సరే అనేసి ఇంక తను కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంక మార్నింగ్ అవుతుంది. ఇంకా ఇలా వీకెండ్ వచ్చినప్పుడంతా వీళ్ళు మూవీ చూడడానికైతే ఇష్టము. సో, సరేలే మూవీకెళ్దాం వీకెండ్ అంటే, సరే అనేసి ఇంక తను చెప్తుంది వస్తాను అనేసి. ఇంకా వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. క్లాస్‌కి ఈరోజు సార్ రారు అనేసంటే, ఇంక వీళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేదో లీవ్ వచ్చింటుందనేసి. అంతలోపల నాన్సీ వచ్చేసి బోర్డ్ మీద ఏదో రాస్తూ ఉంటే, ఇంక వాళ్ళందరినీ తనని సపోర్ట్ చేస్తూ ఇంకా క్లాస్ అంతా సైలెంట్‌గా ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఈ వీక్ వచ్చేసేయి చదువుకుందాము అంటే, సరే సరేలే మనం చదువుకుందాము అనేసంటే, సరే క్లాస్ తర్వాత కూడా రా అంటే, ఇంక తను చెప్తుంది నేను కెఫేకి రావట్లేదు. నువ్వు యూకి చెప్పేసేయి అంటే, తను వినిపించుకోకుండా ఉంటాడు. చెబ్బి చెబ్బి అని పిలుస్తూ ఉన్నా. సరేలే తను వినిపించుకోలే నేను చెప్తాననేసి తను వెళ్తారు. ఇంకా అక్కడ వచ్చి అడుగుతాడు, "ఏంటి రియా రాలేదా?" అంటే, "తను రాలేదు చూసారా ఎంత మోసము. తను ఫ్రెండ్ వచ్చేసరికి మమ్మల్ని వదిలేసి వెళ్ళింది. అసలు ఎలా వదిలేసి వెళ్తుంది? అసలు కొద్దిగా కూడా కన్సర్న్ లేదు. ఇన్ని రోజులు ఎప్పుడైనా ఇలా చేసిందా? మేము ముగ్గురం మంచి బ్యాచ్‌గా ఉన్నాము. మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాము. ఎవరో వచ్చారనేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళింది. చూడు దొంగ మొఖంది" అనేసి ఇంకా యూకి చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా సరే అనేసి వీళ్ళు
వీకెండ్‌కి ఇంకా వచ్చేసి ఇంకా డ్రింకులు అవంతా తెచ్చుకునేసి, ఇంకా మూవీ చూస్తూ ఇంకా చెన్ను అండ్ సు వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన రుయా మాత్రం నాన్సీ దగ్గరికి వెళ్ళి క్లాస్ కోసం వెళ్తుంది. ఇంక సరేలే లోపలికి రా అనేసి లోపలికి తీసుకొని వెళ్తే, సరే ఓపెన్ చేయి బుక్కు అనేసి బుక్ ఓపెన్ చేయమంటే ఇంక బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. బ్యాగ్ ఓపెన్ చేసి తినడానికి తెచ్చుకున్న స్నాక్స్ అంతా బయట పెడుతుంది. ఎందుకంటే మూవీకెళ్ళేటప్పుడు వాళ్ళు అలా స్నాక్స్ తీసుకుంటారు. ఇంక తను అలాగే చూస్తూ ఉండిపోతది. ఈ పిల్ల ఏంట్రా బాబు బుక్ చదువుకోవడానికంటే స్నాక్స్ అంతా తెచ్చి ముందర పెడతాంది అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. ఇంక తను కూడా చూసి అయ్యో! నేను బుక్ తెచ్చుకోలేదే అంటుంది. బుక్ చదువుకోవడానికొచ్చి బుక్ తెచ్చుకోలేదా అనుకున్నట్టు తను చూస్తూ, సరేలే నేను ఇస్తాలే బుక్ నీకు అనేసి ఇంక తను బుక్ ఇస్తాడు. చదువంటే, నువ్వు చదవవా అంటే, నేను ఆల్రెడీ చదివేశాను అనేసంటే, సరే అనేసి ఇంక ఏంటి ఈ అమ్మాయి రాలేదు ఇంకా సినిమా గూడా అయిపోతుందనేసి ఇంక చెన్ను అంటూ ఉంటే, ఏమో నాకు తెలీదురా అనేసి తను అంటూ ఉంటుంది. ఇంక మెసేజ్ చేస్తాడు తను. ఏంటి సినిమా సగం గూడా అయిపోయింది ఇంకా రాలేదంటే, సారీ నేను చెప్పడం మర్చిపోయినాను. నేను నాన్సీ వాళ్ళ ఇంటికి చదువుకోవడానికొచ్చాను. సారీరా ఏమనుకోవద్దురా అనేసి తను మెసేజ్ చేస్తుంది. ఇంక తనకి పిచ్చ కోపం వస్తుంది. వస్తానని చెప్పేసి ఇలా రాకుండా మళ్ళీ వాడి దగ్గర పోయి కూర్చుంటా అందా ఇది అనేసి, పద సినిమా వద్దు ఏమి వద్దు ముందు వాళ్ళు ఎక్కడున్నారో ఫైండ్ చేస్తాం పద అనేసి బయలుదేరుతారు. ఇంక తిను ఇలాగే చదువుతుంటే తనకి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఇంక తనకి నిద్రొచ్చేస్తుంది. ఇంక నిద్రొస్తే ఇంకా తను అలాగే తన షోల్డర్ మీద పనుకొని పెడతారు. ఇంక వీళ్ళ అడ్రస్ కోసం సెర్చ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఎక్కడుంది ఏమి అనేసి. ఇంక చెన్ను, సువ్వు ఎందుకురా ఇప్పుడు రావడం రేపు క్లాస్‌కొస్తది కదా! అంటే లేదు నేను చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. మనం బంక్ కొట్టేసి రమ్మంటే వస్తానని చెప్పి బంక్ కొట్టేసి ఎక్కడికెళ్ళింది ఆ అమ్మాయి నేను చూడాలి అనేసి ఇంక తను అంటూ ఉంటారు. సో, తను అలాగే పట్టుకొని నిద్రపోతుంటే ఇంక బయట నుంచి చూసేసి ఇంకా చెన్ను వచ్చేసి గట్టిగా అరుస్తాడు. ఏం చేస్తున్నారక్కడ అనేసి. ఇంకా లోపలికొస్తాడు. మూవీకొస్తానని చెప్పేసి, మూవీకి రాకుండా ఇక్కడ మీ ఫ్రెండ్ దొరికాడని మీ ఫ్రెండ్‌తో కూర్చొని చదువుతున్నావు. మీ ఫ్రెండ్‌తో కూర్చొనున్నావు. అసలేం జరుగుతుంది మీ సంగతి చెప్పు అనేసంటే, ఏంటి పిచ్చా ఏమన్నా నీకు? చిన్నప్పటి నుంచి నేను మీతోనే కదా ఉన్నాను. ఇప్పుడు మాకు ఫ్రెండొచ్చాడనేసి తనతో ఏదో చదువుకోవడానికొస్తే, ఇలా చైల్డిష్‌గా బిహేవ్ చేస్తావేమి? ఇదేనా అర్థం చేసుకుందంటే, తను నీకు ఫ్రెండ్ అయినప్పుడు మేము కూడా మీకు ఫ్రెండ్సే కదా! నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు ఇన్ని రోజులు ఎప్పుడైనా ఇలా చేశావా? ఇన్ని రోజులు మనం ముగ్గురమే కలిసి అన్ని చోటుకి వెళ్ళాము. అన్నీ ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చేసరికి మాత్రం మీ ఫ్రెండ్ కోసం వెళ్ళిపోయినావు. మా గురించి పట్టించుకోలేదు. ఇదే నా ఫ్రెండ్‌షిప్ అంటే, అలాగని కాదురా తనకి ఎవరు తను ఎవరితో మాట్లాడరు కదా! మనమే కదా తనకి ఫ్రెండ్సు. సో, అందుకనేసి నేను తనతో చదువుకోవడానికొచ్చాను. తనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. అండ్ నేను మాకు మార్క్స్ తెచ్చుకోవచ్చని వచ్చాను. అది కూడా అర్థం చేసుకోకపోతే ఏంటి అనేసి అంటే, ఇంక తన కోపంతో వెళ్ళిపోతాడు. సరేలే తన కోపంతో వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళి అడ్జస్ట్ చేస్తాను అనేసి, ఇంకా సూ కూడా తన వెనకాలే వెళ్తుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.